Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ ఆరంభానికి ముందుగానే గోదావరి డెల్టాకు సేద్యపు నీరు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిని విడుదల చేసిన ప్రజాప్రతినిధులు. పాయకరావుపేటలో పెన్షన్లు పంపిణీ చేసిన హోంమంత్రి. సంక్షేమమే కూటమి లక్ష్యమన్న అనిత. క్షేత్రస్థాయి పర్యటనలకు సన్నద్ధమవుతున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మనవార్స్ మన ఆదిరెడ్డి పోస్టర్ ఆవిష్కరణ. శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పలోసాలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష. ధవళేశ్వరం సురార్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని గోదావరి జలాలను కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నెడతవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరొక 41,000 ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రమారమి ఈ ప్రాంతానికి చెందినటువంటి 85,000 ఎకరాల ఆయకట్ట, అటుపక్కన కొవ్వూరు నిడదోలు ప్రాంతంలో ఉన్నటువంటి 41,000 ఆయకట్టకి సంబంధించి నీటి విడుదలని గోదావరి నుంచి సరార్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవటానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత వర్షాల మీద ఆధారపడి ఉంటుంది కనుక రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ 148 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో చాలా కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్థర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. దాంతోపాటు రమారమి 12,000 కోట్లు, 13,000 కోట్లు, 13 కోట్లు మొత్తం 12 కోట్ల 90 లక్షల రూపాయలు, అంటే 13 కోట్ల రూపాయలు ఓఎండ్ఎంకి కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా ముదావహం. దీంట్లో 80% స్థానికంగా ఉన్నటువంటి నీటి సంఘాల వారే నిర్వహించుకుంటారు. మిగతా కొంత శాతం మాత్రం టెండర్ పిలిచి వాటిని బాగు చేయించడం జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఆరుగాలు శ్రమించి పండించుకుంటున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం మాత్రమే కాకుండా సమయానికి టార్గెట్లు పూర్తి చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 24 గంటల లోపలనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. గతంలో మీరు చూశారు, రైతు తన ధాన్యాన్ని అమ్ముకుంటే నెలకు కానీ, 2 నెలలకు కానీ, 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ ఆ డబ్బు పడేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇవాళ 24 గంటల లోపలనే, కొన్ని సందర్భాల్లో 4 గంటల లోపలనే ధాన్యం తాలూకు డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే గోదావరి జలాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఎవరైతే ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మొరాల్శెట్టి సునీల్ కుమార్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరం మేము ఇక్కడ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.
ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే నేను గత 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో 2 విషయాలు ప్రస్తావించాను. మొదటిది, ఏదైతే కాటన్ బ్యారేజ్ నిర్లక్ష్యానికి గురైందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గేట్లు రిపేర్ చేయకుండా ఉన్నారో దాన్ని రిపేర్ చేయాలి అనేది విషయం ప్రస్తావించిన వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేశారు. రెండో విషయం, గోదావరి కాలుష్యం శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఒక సందర్భంలో కోరడం, దానికి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి గోదావరి కాలుష్య నివారణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు ఏ విధంగా ఉంటాయనేది ఇవాళ వరకు అంచనా లేదు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి పక్కైతే, ఎరువులు పురుగు మందులు ఇవాళ యుద్ధం కారణంగా కొంత క్రైసిస్ ఏర్పడుతున్న నేపథ్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన దిశలో రైతులు ఎరువులు పురుగు మందులు తక్కువగా వాడి నీటిని కూడా పొదుపుగా వాడుకొని వారి పంటకి ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో దాన్ని అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గోదావరి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విడుదల చేసిన క్యాలెండర్ 37 విధాలుగా 37 చోట్ల నీటిని ఎలా విడుదల చేయాలని ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి రైతు పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మేది రైతు బాగుండాలి, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈ నినాదం మీద రైతు బాగుండాలనే ఉద్దేశంతో నీటిని టైంకి విడుదల చేయడమే కాకుండా ధాన్యాన్ని కూడా 24 గంటల్లో డబ్బులు ఇచ్చి కొనడం జరుగుతుంది. ఇది గత గొడ్డలి ప్రభుత్వం ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క రిపేర్లు చేయడానికి సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చినా కూడా పక్కన పెట్టడం జరిగింది. మేము నిబద్ధతతో 150 కోట్ల టెండర్లు పిలిచి ఈ విధమైన ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క గేట్లు రిపేర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. నమస్కారం. ఈరోజు మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయింది. ఏంటంటే ఇది ఒక పండగ వాతావరణంలా ఉండే ఒక మంచి కార్యక్రమంలో అందరూ చాలా సంతోషంగా పాల్గొన్నాం. ఆల్రెడీ చెప్పినట్టు సుమారు 150 crore రూపీస్తో ఆ బ్యారేజ్ గేట్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేయడం జరిగింది. దాంతోపాటు నీటి సంఘాల ద్వారా వాళ్ళ వీడ్ రిమూవల్ కానివ్వండి, లేకపోతే క్యానల్ రిపేర్ చేయడానికి కానివ్వండి, వైడనింగ్ చేయడంలో కానివ్వండి, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాళ్ళ నీటి సంఘాల ద్వారా వాళ్ళనే క్లీన్ చేసుకునేలాగా దానికి కావాల్సిన నిధులన్నీ కేటాయించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎప్పుడూ కూడా రైతాంగం సైడ్ వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు అన్న టైంకి నీటిని విడుదల చేయడం. ఇది సుమారు 2,45,000 ఎకరాలకి ఇది ఉపయోగపడేలాగా పనిచేస్తుంది. అందులో ఎస్పెషల్లీ కాకినాడ జిల్లాకి అయితే 137,848 ఎకరాలకి ఇది నీరు అందించే విధంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా అది టైంకి అంటే వచ్చే రైనీ సీజన్లో ఎక్కువ కన్నా ముందు అంటే ఫ్లడ్స్ వచ్చే కన్నా ముందే ఇది స్టార్మ్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చే కన్నా ముందే దాన్ని అవగొట్టుకునే విధంగా టైంకి వాటర్ విడుదల చేసి రైతులకి ఎప్పటికీ కూడా మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేసుకున్నాం. ధన్యవాదాలు. దీన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని నిజంగా ఇలాగా ఆర్గనైజ్ చేసిన మా డెల్టా చైర్మన్ సునీల్ గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. సార్ అద్దర్ కాటన్ బ్యారేజ్ ఈస్టర్న్ డెల్టాకి గౌరవ మంత్రివర్యులు, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అలాగే ఎమ్మెల్సీ రాజమహేంద్రవరం నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని, 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకుడిని చూడలేదని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలో ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం వివరాలు తెలిపేందుకు గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డులో కార్యకర్తలను, నాయకులను కలిసి వారి వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం మన వార్డ్ మన ఆదిరెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ రకాలైన పార్కులు
ఎన్ని పార్కులో కూడా మనకు అర్థం కాదు. ప్రతి ఏరియాగా ఆలోచించి ఆ ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ రకంగా ఉండననే పరిస్థితి. ఆ వార్డులోకి వెళ్ళి ఆ వార్డులో ఉంటూ ప్రజల్ని నా ఇంటికి వాళ్ళు రావటం కాదు, నేనే వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఎంచుకోవడాలు. చెప్పలేని వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారన్న ఉద్దేశంతో ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ఆ రోజు రాత్రి అప్పుడే తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఎప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారా, ఇది ఎప్పుడు సక్సెస్ చేద్దామని ఉర్రూతులు గారు సూపర్ 6లో భాగంగా ఇవన్నీ కూడా చేరింగ్ చెప్పడం మీ భద్ర మా బాధ్యతలో. అలాగే రౌడీ షీటర్లని వాళ్ళని కూడా పూర్తిగా నిర్మూలించిన పైన 80-70% అందరి ద్వారా చాలాసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఏదైతే వెహికల్ ఉందో లోపల రానివ్వకుండా ఉంది. నిజంగా సెంటర్ ఛాంబర్ ప్రెసిడెంట్ వెళ్ళారు, ఎమ్మెల్యే రూల్ లేకపోతే మాకు అయిపోయినా చెప్తాను సార్. జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం షెడ్యూల్ అంతా కూడా నగర అధ్యక్షుడు మధ్యరాంబాబు గారు విడుదల చేస్తారు. యాక్చువల్గా చూసినట్లయితే నేను గత 1987లో నేను కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. అక్కడి నుంచి 10 సంవత్సరాలు గ్యాప్ ఎలక్షన్ జరగలేదు. 2001కి 2 మళ్ళీ జరిగింది ఎలక్షను. అక్కడి నుంచి 3 సార్లు నేను నెగ్గడం జరిగింది. అంటే ఇదంతా చెప్పగల కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు చాలామంది నాయకుల్ని, వివిధ రకాల పార్టీ అయినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కూడా చూశాను. వాళ్ళకి వ్యవహార శైలి కూడా నేను చూడడం జరిగింది. అయినప్పటికీ నేడు మనం చూసుకున్నట్లయితే మన రాజమండ్రి యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూసుకున్నట్లయితే గత 40 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా కనపడింది నాకు. ఆ ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో భాగంగా మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం అనౌన్స్ చేస్తారన్న తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. కనుక అటువంటి నాయకుడికి అందరూ కూడా సహకరించాలని చెప్పే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మన వార్డు మన ఆదిరెడ్డి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేస్తాం. అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వాళ్ళందరితోటి కలిసి ప్రజలతోటి అలాగే వార్డులో ఉన్న కమిటీతోటి కలిసి సమస్యలన్నీ పరిష్కరించడానికి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే షెడ్యూల్ ఒక నెల రోజుల షెడ్యూల్ మాత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 12వ తారీఖు స్టార్ట్ అయ్యి షెడ్యూల్లోనూ మొదటి వారం 1-2 వార్డులు, 21, 22, 23 వార్డులు, అంటే వారానికి 2 పర్యాయాల కింద 1-2 వార్డులు ఒకరోజు, 21, 22, 23 ఒకరోజు పెట్టడం జరుగుతుంది. అలాగే రెండో వారం వచ్చి షెడ్యూల్ వచ్చి 38, 40 వార్డులు, అలాగే 45, 46 వార్డులు. మూడో వారం వచ్చి 47, 44 వార్డులు, తర్వాత 14, 15 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారం వచ్చి 48, 49 వార్డులు, 24, 25 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఈ వార్డులు కాకుండా అంటే ఇంచుమించుగా 16, 17 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 17 వార్డులు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్కి కూడా 3 రోజులు ముందుగా అక్కడున్న ప్రజలకి ఆ కమిటీకి తెలియపరిచి వెళ్ళి ఆ 3 రోజుల ముందులో ఏదైతే దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలు కానీ లోబడిన ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇళ్లలో ఎమ్మెల్యే గారు ఒకరి ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ చేసి అక్కడే పడుకొని ఆ చుట్టుపక్కల ప్రజలతోటి, ఆ ఇంట్లో వాళ్ళతోటి, ఆ చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళతో అందరితో కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మాట్లాడి మరుసటి రోజు ఉదయం లేచి ఆయన శానిటేషన్ కానీ లేకపోతే వాటర్ స్పెషాలిటీ కానీ అలాగే ఇంకా దగ్గర వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల సమస్యల మీద కానీ చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కానీ ఈ బళ్ళోళ్ళు రేపు పొద్దున్న కార్పొరేషన్ వస్తుంది మమ్మల్ని ఏం చేస్తారన్న భయభ్రాంతులతో ఉన్నారు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్యవరం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ అనంతరం హోంమంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సత్యవరంలోని గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాంపురం గ్రామంలో బొట్టపాటి వీరస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఇటీవల అకాల వర్షాల కారణంగా మృతి చెందిన రట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబాలను కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తోన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్ సదుపాయాన్ని పేదలందరికీ కూడా అందించడం మనందరికీ కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేదల సేవలో అనే కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పెన్షన్లు అక్కడ వాళ్ళకి అందజేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని రావటం అన్నది ఒక ఆయన చేయటమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేయటమే కాదు, మంత్రులుగా మేము, ఎమ్మెల్యేలు, ఆఖరికి లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నాయకుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని ఒక యజ్ఞంలో శ్రీకారం చుట్టుకున్నారు. దీనికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇన్ కేసు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే 31వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామంటే పేదల పట్ల ఈ గవర్నమెంట్కు ఉన్న చిత్తశుద్ధి మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్స్ దేశంలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం. దీనిలో భాగంగా గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువ రోడ్లు వేయటం కానీ, డ్రైన్లు చేసుకోవటం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్ని విధాల ఆఖరికి ఈరోజు మనకి రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్కి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, లాస్ట్ గవర్నమెంట్ కేవలం ఒక 50 ఎకరాలు స్థలం ఇవ్వలేని కారణంగా రైల్వే జోన్ 5 సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మోడీ గారితో మాట్లాడి ఆ రైల్వే జోన్కి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం, ఇదంతా కూడా ఉత్తరాంధ్రకి నిజంగా చెప్పాలంటే ఒక వరం కింద భావించాలి. ఈరోజు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క నుంచి అభివృద్ధిని కూడా 2 కళ్ళగా భావించుకొని ఈ రాష్ట్రం 2047కి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండటానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రజల సహకారం కూడా కోరుకుంటున్నాను. గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండబోదని పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు స్పష్టం చేశారు. యానంలో మరలా కొంతమంది పలువురిని కలిసి పేకాట క్లబ్లు ప్రారంభించేలా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. ఏమైతే చెప్పానో అది రాబోయే రోజుల్లో చేసి చూపిస్తానని అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా ఈ గ్యాంబ్లింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. యానంలో ఏ ఒక్క హోటల్స్లో కానీ ఇతర ప్రదేశాల్లో ఎక్కడా కూడా పేకాట జరగకుండా అధికారులు చర్యలు తీసుకునేలా యానం పరిపాలనా అధికారికి ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారికి తెలియజేయండి, అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కానీ అక్కడ ఉండే మున్సిపాలిటీకి కానీ కొంతమంది పేకాట్ల గురించి కొంతమందిని కలిసి మళ్ళీ పేకాట్లు మొదలు పెడదామన్నట్టుగా నాకు దృష్టికి వచ్చింది. అటువంటిది ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ కానీ ఆ విధంగా ఉండదు. ముందు ఏవైతే చెప్పామో దాన్ని రాబోయే ఒక 2-3 నెలల్లోనే అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి టోటల్గా ఈ గ్యాంబ్లింగ్ అంతా కూడా చేసేలాగా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లీగల్ ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా యానంలో కొంతమంది మరలా మనం పేకాట్లు ఆడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చేస్తున్నట్టుగా నాకు ఈరోజు నోటీస్కి వచ్చింది. ముందు ఎస్పీకి అలాగే అడ్మినిస్ట్రేటర్కి చెప్తున్నాను, ఏ ఒక్క హోటల్స్లో కానీ ఏ ఒక్క ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే మీరు దానికి బాధ్యులు అవుతారు. ఏ ఒక్క పర్సెంట్ కూడా నేను ఎప్పుడు కూడా ఏ చెప్పానో దానికే తప్ప కాంప్రమైజ్ అన్నది ఎప్పుడు కూడా ఉండదు. అదే నా అన్నది కూడా నేను చూడను. అందుకని ప్రజలు ఎవరెవరో ఏదో చెప్పిన మాటలు మీరు నమ్మకండి. అలాగే ఎవరన్నా పేకాట క్లబ్లు మళ్ళా పెట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటే వారికి కూడా ఈ వీడియో ద్వారాగా తెలుసుకుని ఈ దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను.
పలాస నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతి శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందించడం ద్వారా లబ్ధిదారులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తమ బాధ్యత అని గౌతి శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జార బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, బీసీసీఎల్ అధ్యక్షుడు లోడగల కామేష్ పాల్గొన్నారు. పెద్ద కొడుకు లాగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4,000 పంపిస్తున్నారు. గతంలో ఎవరు ఇంత డబ్బులు ఇవ్వలేదు. ఆయనని గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ఇటు ఫోటో తీసుకు వచ్చిస్తున్నారు సార్ ఆయనే మన కమిషనర్ గారు, చాలా మంచి ఆయన. మీరు ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నారు. రోజు 50 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈరోజు 4,000కి చేరుతుందంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల, వాళ్ళు ఇచ్చిన మాటల పట్ల ఎంతటి కమిట్మెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గతంలో చెప్పిన మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రతి నెల ఈరోజు వాలంటీర్లు లేకపోయినా అధికారులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 7 గంటల లోపల దాదాపు ఈరోజు 50% పెన్షన్లు పనిచేస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల ఎక్కడున్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆ కార్యక్రమం పాల్గొనాలని చంద్రబాబు గారి నిబద్ధత తెలియజేస్తుంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ఈరోజు గతంలో పెన్షన్లు ఇవ్వడానికి ఎంతో మంది జీతాలు ఆపి 5, 6 తారీఖులకి, ఆదివారం అయితే 2 రోజుల తర్వాత ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంత కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే 1వ తారీఖు ఒకవేళ ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే పేదలకి పెన్షన్లు పంచాలని కొన్ని కోట్ల డబ్బులు ఈరోజు బ్యాంకులకు ఒప్పించి ప్రతి తన కమిట్మెంట్ అయిన ప్రతి పేదవాడి ఇంటికి ఉదయం 7 గంటల లోపల ఈరోజు కార్యకర్తలు, నాయకులు, అధికారులు చంద్రబాబు నాయుడు గారి మాటని నెరవేర్చాలని దీంతో వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి కారణాలు చెప్పకుండా, ఇన్స్టాల్మెంట్లు లేకుండా 2,000, 3,000 చేస్తానని ఏడాదికి 250 పెంచిన గత పనికి మాలిన వైసీపీ పార్టీ కాదు. 3,000, 4,000 ఇస్తామంటే 4,000తో పాటు మొదటి నెల మాట ఇచ్చిన 3,000 కలిపి 7,000 అందించింది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాటని ఖచ్చితంగా అమలు చేసిన కూటమి ప్రభుత్వంలో పనిచేయడానికి ఈరోజు మేమందరం కూడా చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అనకాపల్లి జనసేన నాయకులు తెలిపారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనుందని, గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దూలం గోపి, విల్లూరి హరికృష్ణ, అప్పికొండ గణేష్, బర్నికాన రాము, బుద్ధ రామదాస్, కసిరెడ్డి, వాసు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు 2027 జూన్ నెలలో జరిగేటటువంటి గోదావరి నది పవిత్ర పుష్కరాల నేపథ్యంలో మరి ఇప్పటి నుంచే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కదిలించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే గోదావరి పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా పుష్కరాలు జరిగేటటువంటి ఘాట్ల దగ్గర పరిశీలించే విషయం అందరికి కూడా తెలిసిందే. ఏదైతే అంశం గతంలో కూడా రాజమండ్రి ప్రజలు కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి పారిశ్రామిక కంపెనీలు కారణంగా కొంత వ్యర్థాలు కనీసం వాళ్ళు ప్యూరిఫై కూడా చేయకుండా గోదావరి నీటి జలాల్లోకి వదులుతున్నారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో మనం చూసాం అటవీ శాఖ కానీ, పర్యావరణ శాఖ కానీ ఈ మంత్రులు ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఈరోజు ఆ శాఖను పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి దాని యొక్క
పవర్ని కానీ ఆ శాఖల్లో పురోగాభివృద్ధిని కానీ ఏ విధంగా ఆ శాఖను ఉపయోగించాలన్న అంశాల మీద ఆయన కూలంకషంగా పనిచేస్తూనే మరి గోదావరి పరిపాలక ప్రాంతాల్లో ఆయన చేపట్టిన సమీక్ష కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. మొత్తం అధికారులందరినీ కూడా చేరవేసి ఎటువంటి వ్యర్థాలని కూడా రాబోయే రోజుల్లో గోదావరి నదీ జలాల్లో కలవకుండా కలిసే ప్రతి నీటి బొట్టుని కూడా ప్యూరిఫికేషన్ చేసిన తర్వాతే గోదావరి నదీ జలాల్లో కలవాలని దానికి అనుగుణంగా కోట్లాది రూపాయలని మంజూరు చేసి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒకవేళ అవి సరిపోకపోతే స్వచ్ఛాంధ్ర ద్వారా కూడా నిధులు తీసుకొని దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో 6 జిల్లాల్లో 262 పంచాయతీల్లో ఈ మిషన్ అంతా కూడా జరగాలని చాలా కూలంకషంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. పారిశ్రామికీకరణ ఎంతో మనకు ముఖ్యమో అదేవిధంగా కాలుష్యం కాకుండా ఉండడం మన నదీ జలాలు అది కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పి మరి ఈ నేపథ్యంలో అటు పరిశ్రమలకి ఇటు పర్యావరణానికి రెండింటి కూడా ఇబ్బంది కలగకుండా ప్యూరిఫై చేసేందుకు కూడా సపరేట్గా నిధులు కేటాయిస్తూ అటు కేంద్రం దగ్గర నుంచి కూడా సహకారం తీసుకుంటూ మరి నిన్నే మనం చూసాం నంద్యాలలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఈ సినర్జీ ప్లాంట్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఏంటంటే చెత్త నుంచి ఏ విధంగా ఎనర్జీని తయారు చేస్తున్నారు, ఈరోజు నదుల్లో పేరుకుపోయిన చెత్త అంతా కూడా సేకరించి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పవర్ కన్జంప్షన్ ద్వారా దాన్ని ఉపయోగించి ఏ విధంగా కలుషితం కాకుండా మనం ఉపయోగించొచ్చిన అంశాలను కూడా ఆయన పరిశీలించి కాకినాడలో కూడా ఆ జిందాల్ పవర్ ప్లాంట్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం, దానికి తగ్గ డిపిఆర్ కూడా రెడీ చేయమని చెప్పడం మనం అందరం కూడా చూసాం. రేపు రాబోయే జూన్ నెలలో జరిగేటటువంటి 2027 జూన్లో జరిగేటువంటి గోదావరి నది పుష్కరాల్లో చాలా పవిత్రమైనటువంటి నదీ జలాల్లో మనందరం కూడా మొలగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ఆ రోజు కాలువల్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా మరి తన సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రిని కూడా ఆయన ఏ విధంగా మాట్లాడడం అందరూ కూడా చూస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజల క్షేమం ప్రజా సంక్షేమమే ముఖ్యం కాబట్టి అందుకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని చాలా అభినందించాల్సిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఏదైతే గోదావరి నదీ జలాలు కానివ్వండి ఇతర నదీ జలాలు పుణ్యనదులన్నీ కూడా వాటి కాలుష్యం కలవకుండా చేయాలనే ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణకు గురైందని మేమందరూ కూడా తెలియజేసుకుంటాం. పాత్రికేయ సోదరులందరికీ కూడా ముందుగా మా యొక్క నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు నేపథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరిట ప్రత్యేక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలుష్య రహిత పుష్కరాలే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో సమీపంలో ఈ పుష్కరాలన్నీ కూడా జరగడం జరుగుతుంది. 6 జిల్లాలు ఆనుకుని గోదావరి ప్రవహించే ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి కూడా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా నదుల యొక్క కాలుష్య నివారణ అదేవిధంగా ఘాట్ల నిర్మాణ పనులను కూడా ప్రత్యేకించి పరిశీలించి చొరవ తీసుకొని ముందుండి జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాలుష్య వ్యర్థాలను నదిలోకి వెళ్లకుండా మన కాలుష్య వ్యర్థాలను నివారించడానికి పారిశుద్ధ్య వ్యర్థాలను నదిలో కలపకుండా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రత్యేకంగా హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు మన పొల్యూషన్ బోర్డు నుంచి కూడా సేకరించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ నది యొక్క పర్యావరణ ప్రాంతాలన్నింటి ఘాట్ల రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించి ముందుండి చర్యలు తీసుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ ఆరంభానికి ముందుగానే గోదావరి డెల్టాకు సేద్యపు నీరు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిని విడుదల చేసిన ప్రజాప్రతినిధులు. పాయకరావుపేటలో పెన్షన్లు పంపిణీ చేసిన హోంమంత్రి. సంక్షేమమే కూటమి లక్ష్యమన్న అనిత. క్షేత్రస్థాయి పర్యటనలకు సన్నద్ధమవుతున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. మనవార్డ్ మన ఆదిరెడ్డి పోస్టర్ ఆవిష్కరణ. శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పలోసాలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.